వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. మొదగా హెడ్లైన్స్. జూలై 8న వైఎస్ఆర్ జయంతి. పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి జూలై 8 అనేది ప్రత్యేకమైన రోజు. మంగళగిరిలో ప్రజా దర్బార్. కోలీవుడ్ లో మరో విడాకులు. త్రిషతో తలపతి విజయ్ పెళ్లి నిజమేనా? వంగవీటి మోహనరంగ ప్రజల హృదయాలతో చిరస్మరణీయుడని జనసేన నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య పేర్కొన్నారు. గురువారం కడప జిల్లా పోరుమామిళ్లలోని జనసేన పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి, అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని వారికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శీలంశెట్టి లక్ష్మయ్య, రుద్ర శ్రీకాంత్, మేడిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని, ఆయన చనిపోయిన 3 వసంతాలు దాటిన కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుందని వారు తెలిపారు. అలాగే మన్యం వీరుడు సీతారామరాజు దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. అనంతరం పోరుమామిళ్ల చెరువు కట్టపై బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ లక్ష్మయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అల్లూరి సీతారామరాజు గారి పరంపరగా ఆయనను కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా వాసులు వంగవీటి రంగారావు గారిని కొనియాడతారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో కూడా మేము డిమాండ్ చేసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. మొదగా హెడ్లైన్స్. కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి ఆధ్వర్యంలో కర్నూలు రాజవిహార్ సెంటర్లో ట్రాఫిక్ సిబ్బందితో మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు, ఆటోలను నడుపుతున్న మైనర్ల వద్ద లైసెన్స్లు, వెహికల్స్ రికార్డ్స్ పరిశీలించి వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మోటార్ వెహికల్ యాక్ట్ కింద మైనర్ డ్రైవింగ్కు చలనాలు విధించడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలిపారు. బండి రికార్డ్స్ ఉన్నాయా? నీకున్నాయా? నీది కొత్తదా బండి? ఏ బాబు నీదే కొత్తదా బండి? ఈ ఆటో తీసుకొచ్చినావు కదా? అరే మీరు కాదురా నాయన, అబ్బాయి ఎట్లా ఉండే 2018 బండి సుఖనా అది మరి
దాన్ని తీసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలియదా? తెలంగాణ నయాగారగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతుంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు, కోనల, వాగులు, వంకలు నడుమ పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ నయగారగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు, కోనలు, వాగులు, వంకలు నడుమ పొంగి పొరలుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. దట్టమైన అడవిలో జలపాతం సవ్వడలు, వీణుల విందు చేస్తున్నాయి. బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రద్దీ బాగా పెరిగిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు పిల్ల పాపలతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దిగువకు చేరిన నీటిలో జలకాలాడుతూ నీళ్లలో నుంచి బయటికి రావాలి అనిపించడం లేదని చెబుతున్నారు. కొంతమంది సరదాగా గడుపుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మేదక్, అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సభ్యుడికి జూలై 8 అనేది ప్రత్యేకమైన రోజు. 75వ జయంతి సందర్భంగా ఆ రోజున పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంగట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్
బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం వచ్చావంటే నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుంది. ఈరోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందుల ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేధం, 14 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరియస్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు,